కోసి కారం పెట్టేయండి. ఎందుకే ఎంబీబీఎస్ ఎందుకు ఇంకా గడిదలు చేయడానికి కోట్లు పోసి ప్రతి హాస్పిటల్కు పాస్టర్ నెట్టేద్దాం, టాచ్ గడ్డ పగిలిపోతుంటుంది. ఎంత దారుణం అంటే ఒక అతనమ్మా ఇదిగో ఇంత పొడుగున్నాడు, ఏమైంది మీకు? మాది తూర్పుగోదావరి సార్, నేను 2 అంతస్తులు మేర నుంచి కింద పడిపోయాను సార్. పడిపోగానే పక్కటెముకలు ఫట్మని ఇరిగిపోయినాయి. ఎలా ఇరిగిపోయినాయి? ఫట్మని ఇరిగిపోయినాయి. అలా అనగానే అరేహా అని వస్తుంది అనమాట. వచ్చాక మరి ఇప్పుడు నీకేమనిపిస్తుంది? నాకు పరిగెత్తాలనిపిస్తుంది. పరిగెట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అని ఆడిని పరిగెత్తిచ్చేస్తాడు. 2 అంతస్తులు మేర నుంచి పడిపోయాడు, ఆడికి నరువు పట్టమని ఎముకలే. అంటే ఇది అబద్ధం అంటారా? మరి రాసి నిజమని నిరూపించండి. బాటిల్లో వాటర్ ఆడి మీద కొడతా, లేదా బాటిల్లో కొడతా. ఎంత ఈ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఎందుకు, ఏంటి హాస్పిటల్ లేదు. ఇంకో జోక్ చెప్తాను మీకు, పెద్ద జోకు. క్రైస్తవం అంటే బోకు, అందులో ఉండేది తుప్పట్టిన మేకు, అది తినేది పాసిపోయిన కేకు. అందుకే వాళ్ళకి చెప్తాను నేను, మా దగ్గర రాకు. ఇప్పుడు వాడితో పరిగెత్తానుందా అంటాడు వీడు, ఈ ప్రవీణ్ గారు. చెరుకు తోటలో చేటడి బియ్యం దువ్విచ్చి అని పరిగెత్తేస్తాడు ఆ గ్రౌండ్ మీద, ర్యాంప్ మీద. ఈ ర్యాంప్ గాడు ఇక్కడ జోక్ ఏంటంటే, అసలు ఇవన్నీ వీడు చేయగలిగిన వాడు. నా పాయింట్ అమ్మా, ఇలా ఎవరినంటే ఆడిని స్టేజ్ మీద ఆర్టిస్టులను అందరినీ బాగు చేసేస్తున్నాడు కదా. పాప ఈ పాపుల్లో పెద్ద పాప ఎవరు? ఇప్పుడు మనం ప్రధాన అర్చకుడు అంటామా, పెద్ద గుళ్ళో పూజారి. అలాగే పాపులకే పాప ఎవరు? పోపు అని తెలదా? పోపు అమ్మా, జార్జ్ బెండిక్ పోప్ అంటారు కదమ్మా. అంటే ఈ పాపులందరికీ పైన ఉంటాడు ఆయన, ఎక్కడో. దాన్ని ఏమంటారు, దాని పేరేంటిది, బెత్లహమా. వీళ్ళ హెడ్ క్వార్టర్ ఉంది కదా, అక్కడ ఉంటాడు. పాప ఆయన ఇప్పుడు వీల్ చైర్లో ఉన్నాడమ్మా. ఈ ప్రవీణ్ గారు అక్కడ ప్రేయర్ చేయొచ్చు కదా. ఈ కలవరాయిలు కొంచెం పంపించవచ్చు కదా సతీష్. ఆ పెద్ద ఆయన్ని చెరుకు తోటలో చాటర్ బియ్యం ఆడించవచ్చు కదా. ఇక్కడ ఈ డ్రామాలు చేసినప్పుడు నేను హాస్పిటల్కి ఆయన డబ్బులు ఎందుకు తాగలేదు, అది నా పాయింట్. మనకు పాస్టర్లు ఉన్నారు కదా ఆనందంగా. ఈడేమో కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడా ఏమన్నాను? ఓసారి వన్స్ మోర్ చెప్పండి. కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడు. ఈడేమో కిడ్నీలు బాగు చేసేస్తాడు, మోకాళ్ళు బాగు చేసేస్తాడు. మరి వీళ్ళు పచ్చి అబద్ధం చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు, ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. దేవుడు లేడు అని చెప్పు, నువ్వు సత్తావు. అందుకని మా దేవుడిని నమ్ముకుంటే లేచెను నడిచెను. ఏందిరే అతవజోకు. కలజోలు లేకపోతే బొగడ బైబిల్ చదవలేవు. అంత పవర్ ఉంటే 2 సుక్కలు వేసుకో కలవరాయిలు. అందుకే నేను పాట రాశాను 10-12 ఏళ్ల క్రితమే. వాయ్ దిస్ కలవరి కలవరి కలవరిది. ఆ సాంగ్ మీరు రాశారా సార్? కాదు, అది కదా. దానికి నేను మార్చాం. వై దిస్ కలవరి ఆయిలు స్పాయిలు చేయుటకే. అదేందా? అక్కడేమో టెంపుల్ అంటూ లైఫ్ మొత్తం పింపుల్ లాగా కదా. ఈ ఇల్లు ఎవరిని మింగడానికమ్మా, జనాల్ని ఈ వాతావరణం నాశనం చేయడానికి. కాకపోతేను ఒకసారి నీ కళ్ళతో ఇందులో నువ్వు ఒక్క స్త్రీగా ఓ పిల్ల తల్లిగా ఇందులో ఒక్క పాయింట్ చదవగలుగు, నీకు దండం పెడతా. నమస్కారం అండి. నమస్తే సార్, ఎవరండి? నమస్కారం అండి, ఎవరు? ప్రైజ్ ద లార్డ్. ఏం పేరు సార్? నా పేరు బాలయ్య గారు. బాలయ్య గారు ఏ ఊరండి? ఎర్రగొండపాలెం అండి మాది. ఎర్రగొండపాలెం మన ప్రకాశం జిల్లా. అవునవును. ఇందులో వైశాలి అని పడింది సార్, ఎవరు? వైశాలి కాదండి, జయశాలి అని పడింది. జైశా, ఓకే. అచ్చా, మీ పేరు జైశాలా? ఏం పేరు మీరు పేరు? మా డీటెయిల్స్ ప్రకారం అయితే బాలయేసు. కాదు సార్, మీ పేరు ఏం రాసుకోమంటారు? బాలయేసు అని రాసుకున్నాను. అంటే మీ నాన్నగారు పెట్టిన పేరు అదే? అచ్చా అచ్చా, ఓకే సార్. నాతో ఏమైనా చెప్పాలా? మీతో మాట్లాడాలని. చెప్పండి సార్. చెప్పండి సార్. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, యేసుక్రీస్తు వారు పాపం చేశారని చెప్పారు. అదే విధంగా నేను చెప్పలేదు సార్, ఏసే చెప్పాడు సార్. నేను విన్నాను. నేను అనేది సార్ నా వీడియోస్లలో కూడా చెప్పారు. అసలు ఏసే చెప్పాడు సార్, ఒక స్త్రీ గర్భం పుట్టినవాడు ఎప్పటికీ పరిశుద్ధుడు కాలేడని ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్, నా సొంతం కాదు సార్. మీకు రెఫరెన్స్ కావాలంటే పెడతాను.
యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో పుట్టాడండి. సరే, దానికి ఏమైనా రుజువు ఉందా సార్? పరిశుద్ధ రుజువు అంటే బైబిల్లో ఉంది కదా. అది ఏముంది బైబిల్లో? ఇప్పుడు నేను కూడా బుక్ రాస్తాను సార్. యేసుకు నేను కూడా బుక్ రాస్తా, అది ప్రమాణమా? అంటే బైబిల్ కల్పితమైన బుక్ అంటారు. బైబిల్ పనికి వాళ్ళని అంటాను సార్ నేను పబ్లిక్ లో. మరి మిగతా గ్రంథాలు కూడా అయ్యే కదండి సార్. ఇప్పుడు మీకు నచ్చలేదు అనుకోండి, ఏ గ్రంథమైనా మీకు అది అప్ టు యూ. మీకు అర్థమైందా? ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు, ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు. బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీ షర్ట్ మీద ప్రభాస్ అని రాస్తే ఆయన పొడుగు అవ్వడం కాదండి. అలాగా పరిశుద్ధం అని రాసిస్తే అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా? ఒక్క మాట చెప్పండి సార్, వింటున్నాను సార్. ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబిల్ అంటున్నారు. తాగుబోతులు సార్ 44 మంది, ఎవరికి ఏది ఎప్పుడు 3 వస్తే రాశారు. చెప్పండి సార్. మరి వాల్మీకి తాగుబోతులు అంటారా లేకపోతే ఏమిచారంటారు, ఏమనాలి? కాదు సార్, వాల్మీకి కాదు సార్. ఇప్పుడు సార్ మీ మాట నేను విన్నాను. చెప్పండి. ఇప్పుడు రాముని నమ్మపోయినా పర్లేదు అని రాధామనోహర్ చెప్తాడు. నేను యేసు నమ్మకపోయినా పర్లేదని నేను చెప్తున్నాను. చెప్పగలరు కదా, మీరు చెప్పగలరు కదా. ఇంకా దరిద్రం బైబిల్ మనకి ఎందుకు సార్, పెట్టేయండి సార్. ఇంక అక్కర్లేదుగా, ఈ సామాను కొనక్కర్లేదు, ఇంకెందుకు డిస్కషన్? ఎంతకెత్తావు అడగక్కర్లేదుగా. అదే స్వామి, ఇప్పుడు వాళ్ళే వేశారు కదా క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళే పడ్డారు. ఇప్పుడు ట్యాబ్లో అయిపోయింది. క్రీస్తు దేవుడు సార్, కాదు. మీ సామాన్లు మాకు అక్కర్లేదు, పెట్టేయండి సార్. ఏదో సామాన్లు అయిపోయా. అతనికే బాలయేసు. చాలా మంది హిందువులు కూడా అంటే ఈ మతం నుంచి ఆ మతంలోకి, ఆ మతం నుంచి ఈ మతంలోకి మారుతున్నారు. చూసుకున్నట్లయితే ఆంధ్రాలో 25% క్రైస్తవులుగా మారారు అనేది అంటున్నారు. అది కేవలం పథకాల కోసం మారారంటారా, లేకపోతే దానికి ఏమన్నా రీజన్ ఉందంటారా? ఏ రీజన్ లేదు, జస్ట్ గొర్రెలు కాబట్టి గొర్రెలేని అంతే. అంటే ఇప్పుడు పథకాల కోసం మారారంటారా? 2004లో సునామీ వచ్చినప్పుడు ఈ దరిద్రులు అంటే బ్రాకెట్లో గొర్రెలు, ఆ సునామీలో గూడు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కిట్లు పట్టుకెళ్ళి చెప్పు గొర్రె ఆడి పేరు చెప్పు, ప్రార్థన చేయి, అప్పుడు ఇది ఇస్తాం. అదేంటి సార్, అర్థం కాలే? అలా ఎలా ఉంటుంది సార్? మతం మార్చడం వాళ్ళ జీవిత లక్ష్యం. వెళ్ళినప్పుడు ఏమైందంటే న్యూ ఇయర్ అప్పుడు చర్చికి వెళ్తుంటే అక్కడ ఏం మాట్లాడుతున్నారు ఆ రోజు మధ్యాహ్నం, జనవరి 1 రోజు, అంటే ఈ సంవత్సరం ఇంతమందిని మార్చినాము, నెక్స్ట్ ఇయర్ వరకు కొన్ని వేల మందిని మార్చాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే నాకు నచ్చలేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంతమందికి సువార్తను అందించగలిగారు, ఆ విధంగా చెప్పలేదు. ఆ విధంగా చెప్పలేదు. అదే కొంత విషయం ఏంటంటే బ్రదర్, ఇప్పుడు మీ నాన్నగారు అనొచ్చు నాతో, ద సేమ్ టైం నేను ఈ మాట అనకూడదు, వ్యూవర్స్ నన్ను క్షమించండి, నీ అమ్మ మొగుడు అని కూడా అనొచ్చు. 2 విధాలుగా అనొచ్చు. చెప్పేది మీ నాన్నగారు అంటే వినడానికి బాగుంటుంది, రెండో పదం తప్పుగా ఉంటుంది. రైట్. కొంతమందికి ఎలా మాట్లాడాలో తెలియక అలా మాట్లాడతారు. వాళ్ళ అంతరార్థం వేరే ఉంటది, కానీ వినేవాడికి అది కష్టం అనిపించింది, వీడేంటి ఎట్లా మాట్లాడుతున్నాడు అని మాట. కానీ డే బై డే ఈ ఏదైతే ఆగదు, మార్పిడి ఆగదు. మత మార్పిడి కాదు, మతి మార్పిడి. తాగుబోతులు మారుతారు, మందు మానేస్తారు, దొంగలు మారుతారు, దొంగతనం మానేస్తారు, వ్యభిచారం మానేస్తారు, జోదగాళ్ళు మారుతారు, హంతకులు మారుతారు, అమ్మా నాన్నకి తిండి పెట్టిన వాళ్ళు మారుతారు, బతుకంటే ఆసక్తి లేని వాళ్ళు మారుతారు, జీవితాలను మార్చుకుంటారు. మతం కాదు, మతి మారుతుంది. మతి మారుతుంది అంటారు. అంటే మీ దగ్గర డేటా ఉంటుందా ఎవ్రీ ఇయర్ ఎంతమంది మారుతుంటారు అని? తెలియదు. ఎలా తెలుస్తుంది? చాలా మంది హిందువులుగా బ్రతుకుతున్న వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, బయటకి చెప్పుకోరు. ఇద్దరిని ఎలా తెలుస్తుంది? 2 మతాలు నమ్మేవారు ఉన్నారు. ఎవరు? 2 మతాలు నమ్మేవారు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడు వాడు అంటే వాడు బతికినంత కాలం ఇక ఆయన పాదాల దగ్గరే ఉంటాడు, అలాగే చచ్చిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకొక తీరుగా బతుకుతున్నాడు అంటే వాడిని మేము నామకార్థ క్రైస్తవులు అని పిలుస్తుంది బైబిల్. అంటే పేరుకు మాత్రమే వాళ్ళు క్రైస్తవులు, జీవితాన్ని బట్టి కాదు అని చెబుతుంది బైబిల్. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. గుడికి 90 మంది ఉంటారు, 100లో సగం మంది ఉంటారు అలాంటి వాళ్ళు. వాళ్ళ గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏమైనా వాళ్ళు అంటారా? అంటే మీరు గుడికి వెళ్తే చర్చకి ఏమన్నారు? మీరు వెళ్ళండి, మీకు వెళ్ళబుద్ధి అయితే వెళ్ళండి, నేను ఎవరిని వద్దనడానికి. అసలు విషయం అర్థమైన తర్వాత వాడు ఎందుకు వెళ్తాడు? వాడికి విషయం అర్థమైన తర్వాత వాడు అనుకున్నది అక్కడ దొరుకుతూ ఉంటే ఇంకో చోటకి ఎందుకు వెళ్తాడు? అన్ని మతాల్లో మూఢనమ్మకాలు అనేవి సాధారణంగా ఉంటాయి సార్, అన్ని మతాల్లో ఉంటాయి. కానీ క్రిస్టియానిటీలో ఇప్పుడు చాలా అది ఎక్కువ అవుతుంది. అంటే మన రీసెంట్గా ఒక అమ్మాయిని అంటే చనిపోయిన తర్వాత కూడా తిరిగి వస్తుందని ప్రార్థన చేసిన ఆ మూఢనమ్మకాలు, అది అయితే ఒక విషయం ఏంటంటే క్రిస్టియానిటీ ప్రారంభమైన కాలంలో యేసుక్రీస్తు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన శిష్యులు ఉన్నప్పుడు చనిపోయిన వాళ్ళని లేపారు.
చాలా మంది చనిపోయిన వాళ్ళు లేపబడ్డారు. ఈ రోజు అంత భక్తి ఎవరికీ లేదు. నేను ఉన్న విషయం చెప్తున్నా. భక్తిలో తీవ్రత తగ్గింది, భక్తికి సంబంధించిన పరిమాణం కూడా తగ్గిపోయింది. పాస్టర్లు 10 మందికి బోధించే పాస్టర్లే ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు ఇవాళ ఓకే. భూమి మీద. ఆయన ఏమన్నాడు అంటే, నా పేరట దొంగ ప్రవక్తలు వస్తారు అని చెప్పాడు, అబద్ధ బోధకులు వస్తారు అన్నాడు ఆయన చర్చిలోనికి. ఇవాళ బలిపీఠం దగ్గర నిలబడి వాక్యం చెప్పే వాళ్ళలో చాలా మంది దొంగలు ఉంటారు. ఓకే. వాక్యం వినడానికి కూర్చున్న వాళ్ళలో చాలా మంది దొంగలు ఉంటారు. ఆయన ముందే చెప్పాడు, ఇలాంటి వాళ్ళు వస్తారు, వీళ్ళని బట్టి మీరు ఇబ్బంది పడొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి అని. మేము జాగ్రత్తగా ఉంటాం. అంతవరకు ఎందుకు తల్లి? ఆవిడెవరు మొన్న చెప్పట్లా, నేను రోడ్డు మీద వెళ్తున్నా 200 కావాలంటే ఆ 200 పడిపోయినాయి, నాకు దొరికినాయి. గ్యాస్ సిలిండర్ కావాలంటే గ్యాస్ సిలిండర్ ఇంట్లోకి వచ్చింది. చిల్లర మాటలు మాట్లాడేవాళ్ళు, చిల్లర వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. మొన్న కూడా వీడియో ఒకటి మేమైతుంది బాగా, వాళ్ళను బట్టే కదా ఈ రోజు మేము అందులో గుడి నిర్మాణాలు కూడా ఆ హిందూ దేవాలయాల్లో దేవస్థానాల ముందు ఉన్న స్తంభం అంటే ఎలా ఉంటుందో అలా కూడా నిర్మించిన చేశారు. హిందువుల గుడిని అనుకరించి సేమ్ గుళ్ళు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. చర్చిలు ఎందుకు ఆ విధంగా ఆచారం అంటే ముందు నుంచి లేదు కదా ఆచారం. ఇదేమంటారు, ఇది సరిగా ఉండదు వాళ్ళకి. ఓకే. బైబిల్ గురించి బైబిల్ గురించి అవగాహన ఉండదు. బైబిల్ ఏం చెబుతుంది అన్నది వినడానికి వీళ్ళకి టైం ఉండదు. వీళ్ళు ఏదైతే అనుకుంటారో అది చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసో తెలీదు, క్రీస్తుకు సంబంధించిన సేవకులు ఎంతమంది ఉన్నారు, క్రీస్తు విరోధికి సంబంధించిన సేవకులు కూడా క్రైస్తవ సంఘంలో అంతమంది ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు మనుషులమని భ్రమ పెడతారు, సంఘాన్ని పాడు చేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు చేసే పనులే మీరు నన్ను ఇప్పుడు అడుగుతున్నారు. కానీ వేరు చేయలేం వాళ్ళిద్దరిని, దేవుడు మాత్రమే వేరు చేయగలడు వాళ్ళని. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం పైన ఏమంటారు మీరు? అవును, మరి అది కాలాన్ని ఆయన భూమి మీద నడిచిన కాలం అది. ఓకే. కాబట్టే కాలం పూర్వం అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు. పుట్టడం అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీదకి రాక ముందు కాలాన్ని పూర్వం అంటారు. ఆయన శరీరధారిగా వచ్చిన తర్వాత జరిగే కాలాన్ని క్రీస్తు శకం అన్నారు. ఓకే. పుట్టడం అంటే కడుపులో నుంచి బయటకు రావడం. రైట్. ఆయన శరీరధారిగా రావడం అంటే ఆత్మరూపిగా ఉన్న ఆయన శరీరాన్ని ధరించి నేల మీద నడవడం. చాలా మంది అడుగుతారు, క్రీస్తు భూమి మీదకి వచ్చి